కన్న తండ్రిని, అన్నని కారాగారంలో బంధించి తాను రాజైన గుణసింహుడు ఆదర్శ ప్రభువు ఎలా అవుతాడు? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథలో దొరుకుతుందండి. ఫ్రెండ్స్, ఇవి బేతాళ కథలు చాలా బావుంటాయి. ప్రశ్న జవాబులతో ఈ కథలు సాగుతూ ఉంటాయి. ఇక కథలోకి వెళదామండి. హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు ఆదర్శ ప్రభువు. పూర్వం విదర్భను పాలించిన జయసింహుడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వీరసింహుడు, చిన్నవాడు గుణసింహుడు. గుణసింహుడికి చిన్ననాటి నుంచి రాజ్య పాలన మీద, క్షాత్ర విద్యల మీద ఆసక్తి ఉండేది. అతను మంత్రి మాణిక్యవర్మ వద్ద రాజనీతిని, సేనాధిపతి సూరసేనుడి వద్ద క్షాత్ర విద్యల్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. వీరసింహుడు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అతనికి రాజభోగాల మీద ఉన్నంత ఆసక్తి రాజ్య వ్యవహారాల మీద లేదు. జయసింహుడు ఆచారం ప్రకారం వ్యసనాలకు లోనైన వీరసింహుడికే పట్టం కట్టాలనుకున్నాడు. అది గమనించిన గుణసింహుడు తన గురువులైన మంత్రిని, సేనాధిపతిని తనకు అనుకూలంగా చేసుకుని వీరసింహుడి పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి తండ్రిని, అన్నను బంధించి చెరసాలలో వేసి మరుసటి రోజు తన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. గుణసింహుడి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుండగా మంత్రి వజ్రాల కిరీటాన్ని గుణసింహుడు తల గుణసింహుడు తలపై ఉంచబోయాడు. ఇదేమిటి? అన్నాడు గుణసింహుడు. ప్రభూ, ఇది కోట్లకు విలువ చేసే వజ్రాలు పొదిగిన కిరీటం. తరతరాలుగా దీన్ని ధరించే మీ వంశం వారు పాలన సాగిస్తున్నారు అన్నాడు మంత్రి. వజ్రాలు పొదిగిన కిరీటం తలపై లేందే రాజు పరిపాలన చెయ్యలేడా ఏమిటి? అన్నాడు గుణసింహుడు. గుడ్లప్పగించి చూస్తున్న మంత్రితో గుణసింహుడు మళ్ళీ, నేటి నుంచి రాజభోగాల పేరిట అవుతున్న వ్యయాన్ని కూడా ఆపండి. నేను కూడా ఆస్థానంలో ఒక ఉద్యోగినే గనుక నాకు కూడా తగిన వేతనం ఏర్పాటు చెయ్యండి అన్నాడు. మంత్రితో పాటు సభికులు నివ్వెరపోయారు. తర్వాత గుణసింహుడు తనకొచ్చే వేతనంతోనే నిరాడంబరంగా జీవనం సాగించాడు. అతడు ప్రజల సమస్యల పట్ల శ్రద్ధ చూపుతూ మంచి పథకాలను అమలు చేసి కొద్ది కాలంలోనే సుభిక్షమైన రాజ్యాన్ని నెలకొల్పాడు. విదర్భకు నూరామడల దూరాన విరూపరాజ్యం ఉన్నది. దాని రాజు చిత్రసేనుడు. అతను అన్ని విద్యల్లోనూ ఆరితేరి ఉన్న యువరాజు విజయసేనుడికి పట్టం కట్టి తాను విశ్రాంతి తీసుకోవాలని విజయసేనుడితో ఇలా అన్నాడు. నీ విద్యాభ్యాసం పూర్తయిన మాట నిజమే, కానీ రాజుకు శాస్త్రజ్ఞానం ఒక్కటే చాలదు, అనుభవం కూడా ఉండాలి. దేశాటన చేస్తూ ఆదర్శ ప్రభువులు ఎవరైనా తటస్థపడితే వారి వద్ద కొంతకాలం ఉండి పరిపాలనలో గల మెలకువలు తెలుసుకుని రా అన్నాడు. తండ్రి మాట ప్రకారం విజయసేనుడు దేశాటనకు బయలుదేరి దారిలో ఎదురైన రాజ్యాలను చూస్తూ రాజుల గుణగణాలు, రాజ్యాల స్థితిగతులు తెలుసుకుంటూ ప్రయాణం సాగించి కొంతకాలానికి విదర్భ చేరాడు. విదర్భ ప్రజల ద్వారా గుణసింహుడు గురించి, అతని పరిపాలనా విధానాలను గురించి విని అతన్ని చూడబోయి తన కోరిక చెప్పాడు. విజయసేనుడు తన ఆస్థానంలో కొంతకాలం ఉండేందుకు గుణసింహుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. విజయసేనుడు గుణసింహుడు కొలువులో కొంతకాలం ఉండి తన రాజ్యానికి తిరిగిపోయి పట్టం కట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పట్టం కట్టుకుని రాజ్యం ఏలవలసిన సమయంలో తండ్రి మాట మేరక శ్రమకోర్చి దేశాటన చేసిన విజయసేనుడు గుణసింహుణ్ణి ఆదర్శ ప్రభువుగా గుర్తించడంలో పొరపాటు చేశాడు అనిపిస్తుంది. రాజ్యకాంక్షతో తండ్రిని, తోడబుట్టిన వాణ్ణి చెరసాల పాలు చేసిన గుణసింహుడు ఆదర్శ ప్రభువు ఎలా అవుతాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణసింహుడు రాజ్యకాంక్షతో తండ్రిని, తోడబుట్టిన వాణ్ణి చెరసాల పాలు చేశాడు అనడానికి ఆధారం లేదు. వ్యసనపరుడైన రాజు నుంచి ప్రజలను కాపాడేందుకు, వారికి మంచి పరిపాలన ఏర్పాటు చేసేందుకు అలా చేయడం అతనికి తప్పనిసరయ్యింది. గుణసింహుడు రాజ్యకాంక్షతోనే ఆ పని చేసి ఉన్నట్టయితే రాజభోగాలను విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ప్రజల బాగోగుల్ని అంతగా పట్టించుకునేవాడు కాదు. అంతేకాక తాను అధికుణ్ణి అన్న భావాన్ని విడిచి ప్రజలలో తాను ఒకడైపోతే
ప్రజల సమస్యల పరిష్కారం మరింత సులువు అవుతుంది అన్న నమ్మకంతో తనకొచ్చే వేతనంతోనే సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలకు సుఖశాంతులు ఏర్పరచడం ద్వారా గుణసింహుడు అక్షరాల ఆదర్శ ప్రభువు లక్షణాలు కనపరిచాడు. తండ్రికి, తోడబుట్టిన వాడికి ద్రోహం చేశాడనుకుంటే అది అతడి వ్యక్తిగత విషయం. అతడి వ్యక్తిగత విషయాల కన్నా రాజుగా అతడు ప్రజలకేపాటి సేవ చేయగలిగాడు అన్నదే ముఖ్యం. ఆ కారణంగా గుణసింహుడు ఆదర్శపుత్రుడు, ఆదర్శ సోదరుడు కాదేమో కానీ ఆదర్శ ప్రభువు అనడానికి ఎలాంటి సందేహం లేదు. అతన్ని ఆదర్శ ప్రభువుగా గుర్తించడంలో విజయసేనుడు పొరబడిందేమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.